కురువంశ మూల పురుషుని తల్లి ఎవరు? తపతి ఎవరు? సూర్యుని కుమార్తె తపతి. హస్తినాపుర రాజైన అజామీధుడి కొడుకు సంవర్ణునికి తపతిని ఇచ్చి వివాహం చేశారు. ఆ విధంగా కురువంశానికి తల్లి అయింది తపతి. వారిని కౌరవులు అనే కాక తాపత్యులు అని కూడా అంటారు. కురువంశ చరిత్రను ఎవరికి తెలిపారు? గంధర్వుడు అర్జునునికి కురువంశ చరిత్రను తెలియజేశాడు. కన్యాకుబ్జ నగరానికి రాజు ఎవరు? విశ్వామిత్రుడు కన్యాకుబ్జ నగరానికి రాజు. ఒకరోజు వేటాడి అలసిపోయి తన సైన్యంతో సహా వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు విశ్వామిత్రుడు. రాజుకు అతని పరివారానికి ఇష్టం వచ్చిన భోజనాలు కురిపించమని తన హోమధేనువు నందినిని కోరాడు వశిష్ఠుల వారు. క్షణంలో కావలసినవన్నీ సిద్ధం చేసింది నందిని. నెయ్యి నదులై పారింది, పెరుగు కాలువలకు పారింది, అన్నం పర్వతాల్లో ఉంది, నవరసాలతో నిండిన కూరలు పిండి వంటలు రాసులై పడ్డాయి. తృప్తికరంగా భోజనాలు చేసి లేచారు రాజు పరివారమును. వాళ్ళ సంతోషం చెప్పనలవి కాదు. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. అతని కళ్ళన్నీ నందిని ధేనువుపై ఉన్నాయి. ఆ నందిని తనకు ఇమ్మని, ఇంతకంటే 1,00,000 ఆవులు ఇస్తానని మునికి తెలియజేశారు. ముని మాట్లాడలేదు. రాజు ఎమ్మన్నా ఇవ్వవా అని పరివారాన్ని నందిని తోలుకు రమ్మన్నారు. నందిని పట్టుకోవడానికి శావశక్తిలో ప్రయత్నించారు సైన్యం. కర్రలతో కొరడాలతో కొట్టారు, లాక్కుపోతున్నారు. సోదరులంటే నన్ను ఇలా కొడుతూ ఉంటే ఊరుకుంటారేం అంది నందిని. ముని మాట్లాడలేదు. ముని భావం గ్రహించింది నందిని. తన దూడను పట్టుకోపోతున్నారు సైన్యం. కోపంతో మీదకి వెళ్ళింది. ఒక్కసారి ఒళ్ళు దులిపింది. తోకలోంచి, పేడలోంచి, మూత్రంలోంచి వేలాదిగా సైనికులు ఉద్భవించారు. వారు విశ్వామిత్రుడి సైన్యానికి 5 ఇంతలయ్యారు. రాజు సైన్యాన్ని తరిమి కొట్టారు. ఏముందిక విశ్వామిత్రుడు పడిపోయాడు. తపోబలం ముందర క్షాత్రబలం దిగదుడుపు అనుకున్నాడు. రాజ్యం, సంపదలు అన్నీ వదిలి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.